ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు సినీ చరిత్రలో వినీలాక్షంలో ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ కథానాయకుడు. ఇండస్ట్రీలో ఉన్న హేమీలంతా ఇందులో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్, హన్సికా పాయల్, నిత్యా మేనన్ చెప్పుకుంటూ పోవాలి. కానీ హాట్ హీరోయిన్స్ అందరూ దాదాపుగా ఉన్నారు. వీళ్ళందరివి డే కాల్ షీట్లే. అంటే ఒక్కరోజు 2 రోజుల్లో షూటింగ్స్ ఉన్న వారికి రెమ్యునరేషన్ కూడా పెద్దగా ఉండదు. అయితే ఈ సినిమాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది, అందరికంటే ఎక్కువ రోజులు నటించింది మాత్రం విద్యా బాలనే. బయోపిక్లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించింది. బసవతారకం పాత్రకు మొదట్లో చాలా మందిని అనుకున్నా ఎవరూ సెట్ కాలేదు. చివరికి విద్యా బాలన్ని సెలెక్ట్ చేశారు. ఆమె కోసం ముంబై వెళ్లి కథ చెప్పి మరీ సినిమాకు ఒప్పించారు. బయోపిక్ కోసం దాదాపు 15 రోజుల కాల్ షీట్ ఇచ్చింది. ఇక ఒక్కరోజు కాల్ షీట్కు ఆమె వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 5 లక్షల రూపాయలు. ఇవి కాకుండా ఆమె హోటల్, తిండి, మేకప్, పర్సనల్ అసిస్టెంట్, క్యారవన్ ఇవన్నీ కలుపుకుంటే ఆమె బడ్జెట్ దాదాపు ₹1,00,00,000 దాటినట్లే. బసవతారకం పాత్రకు విద్యా బాలన్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అందుకే ఖర్చు విషయంలో బాలయ్య ఎక్కడ రాజీ పడలేదు. ఇప్పుడు ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా కోసం బాగా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది విద్యా బాలన్ మాత్రమేనట. మరి ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న విద్యా బాలన్ బసవతారకంగా అందరినీ ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాలి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.